తెలంగాణలో ఫార్మా రంగం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. హైదరాబాద్ ఫార్మా సిటీపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఫార్మా రంగంపై రేవంత్ సర్కారు ఆసక్తి చూపకపోవడంతో 70కి పైగా ఔషధ కంపెనీలు యూపీకి తరలి వెళ్లనున్నాయి. దీంతో ఫార్మా రంగంలో తెలంగాణకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. దేశ ఔషధ రాజధానిగా లైఫ్ సైన్సెస్ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి రానున్న రోజుల్లో మసకబారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్మా లైఫ్ సైన్సెస్ పెట్టుబడుల విషయంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న హైదరాబాద్ కు తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోటీ మొదలైంది. దీనికి తోడు హైదరాబాద్ ఫార్మా సిటీపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా నాంచుడు ధోరణి అవలంబిస్తోంది. దీంతో పలు కంపెనీలు యూపీ, ఏపీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తుంటే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీకు బల్క్ డ్రగ్ పార్కును మంజూరు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం 1235 కోట్లతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద 2000 ఎకరాల్లో ఈ పార్కుకు ఏర్పాటు శ్రీకారం చుట్టింది. ఈపీసీ విధానంలో ఈ పార్కు నిర్మాణానికి బిడ్లను ఆహ్వానించింది. దీని ద్వారా 14,340 కోట్ల పెట్టుబడులు రాబట్టడంతో పాటు అందులో ఏర్పాటయ్యే 100కు పైగా ఫార్మా పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 27,360 మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఏపీలో 300కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఏటా 41,500 కోట్ల విలువైన ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఫార్మా రంగంపై రాష్ట్ర ప్రభుత్వ నిరాసక్తత, ఫార్మా రంగంపై రేవంత్ సర్కార్ ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 70కి పైగా ఔషధ కంపెనీలు యూపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి తోడు ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే మన రాష్ట్రంలో ఫార్మా రంగానికి గడ్డు పరిస్థితి తప్పదన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టగానే ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దానికి బదులుగా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి కొత్త ప్రతిపాదన సమర్పిస్తామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనను పక్కన పెట్టాలని కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తారా, లేక ప్రభుత్వ పెద్దల మధ్యలో మరైదైనా ఆలోచన ఉందా అనేది స్పష్టమవడం లేదు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్న కంపెనీలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో ఫార్మా రంగం భవిష్యత్తు క్లిష్టంగా మారింది.